లత వాళ్ళమ్మతో కలిసి కొండపైన ఉన్న గుడికి వెళ్తాది. ముహూర్తంకి చాలా లేట్ అవుతుంది. నువ్వు ఇలాంటి మొక్కులు ఎందుకు మొక్కుతావమ్మా? నీకు త్వరగా మంచి సంబంధం వస్తే ఆ దేవతకి అభిషేకం చేస్తాను అని మొక్కుకున్నా. జస్ట్ 10 మినిట్స్లో వెళ్ళి వచ్చేద్దాం అని మాట్లాడుకుంటూ అడవి మార్గంలో వెళ్తున్నారు. అక్కడ గుడిలో అమ్మవారికి అభిషేకం చేసి తిరిగి వస్తుండగా వారిని ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపించి తిరిగి చూశారు. అమ్మా! అమ్మా! ఆరాధ్య తన ఎగ్జామ్ కంప్లీట్ చేసుకుని పార్వతీపురంలో ఉన్న తన నానమ్మ వాళ్ళ ఇంటికి సమ్మర్ వెకేషన్ కోసం వస్తుంది. ఆరాధ్యని చూసిన నానమ్మ ఎంతో సంతోషించి ఎన్నో రకాలైన పిండి వంటలు చేసి పెడుతుంది. ఆరాధ్య కూడా నానమ్మ చేసిన వంటకాలు తిని కబుర్లు చెప్తుంది. అంతలో ఆ ఊరిలో ఒక్కసారిగా వర్షంతో పాటు పెద్ద ఉరుము పడుతుంది. నానమ్మ, అయ్యో, ఈ సంవత్సరం కూడా ఒక ప్రాణం పోతుంది అని బాధతో అంది. నానమ్మ మాటలు అర్థం కాక, ఏమిటి నానమ్మ నువ్వనింది? ప్రాణం పోవడం ఏమిటి అని అడగ్గా, అయ్యో ఏమీ లేదు ఆరాధ్య, నువ్వు తినేసి పడుకో అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అలాగే నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం నానమ్మ మరియు ఆరాధ్య పూజ కోసం పూలు తేవడానికి తోటకు బయలుదేరారు. అంతలో ఆ ఊరికి వచ్చే బస్సు లోయలో పడి చాలా మందికి గాయాలయ్యాయి. అలాగే ఒక నవవధువు చనిపోయింది. అది చూసిన నానమ్మ, ఈ సంవత్సరం ఒక నిండు ప్రాణం పోయింది అని చాలా బాధపడింది. ఆ ఊరి ప్రజలు వెంటనే అంబులెన్స్ పిలిపించి గాయపడిన వారిని హాస్పిటల్కి పంపారు. అదే రోజు సాయంత్రం ఆ ఊరి పెద్ద మరియు గుడి ధర్మకర్త అయిన పాపారావు అందరినీ పిలిచి సమావేశం పెట్టాడు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పిడుగు వర్షం రావడంతో అలాగే ఒక పెళ్లి కూతురు చనిపోవడం జరిగింది. మనం ఏదో ఒకటి చేయకపోతే మన ఊరిలో ఉన్న ఒక్కరికి కూడా పెళ్లి కాదు. అలాగే అందరూ బ్రహ్మచారిలాగానే ఉండాలి అని అన్నాడు. దానితో నానమ్మ, ఎలాగైనా ఈ మహిమగల గుడిని తెరిచి అమ్మవారికి అభిషేకం చెయ్యండి, దానితో ఈ ఊరికి పట్టిన శని పోతుంది అని చెప్పింది. కానీ పాపారావు, పెద్దమ్మ, ఈ ఊరిలో జరిగే అనంతాలు నీకు తెలీదా? నీకు మొత్తం తెలుసు. అయినా కానీ మళ్ళీ గుడి తలుపు తీయమంటే ఎలా? అది సరే కానీ ఎవరు ఈ అమ్మాయి? కొత్తగా ఉంది. ఈ ఊరికి కొత్త వారు రాకూడదు అని మీకు తెలీదా అని గట్టిగా అన్నాడు. నానమ్మ, నా మనవరాలు ఈ ఊరికి ఎంతో సహాయం చేసిన నా కొడుకు రామ్ కూతురు అని అనగానే ఊరిలో వారందరూ ఆరాధ్యని వింతగా చూస్తూ జాగ్రత్త అమ్మా అని చెప్పి వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని ఆరాధ్య ఇంటికి వచ్చాక భోజనం చేస్తూ, నానమ్మ, ఈ రోజు జరిగిన పంచాయతీలో అందరూ నన్ను వింతగా చూశారు. అలాగే అమ్మవారి గుడి ఎక్కడుంది? అసలు మన ఊర్లో గుడి లేదు కదా అని అడగ్గా, ఈ ఊరిలో ఉండేవారు అందరూ వింత మనుషులు లేమ్మా, నువ్వేమీ పట్టించుకోకుండా తినేసి పడుకో అని చెప్పింది. ఆ రోజు రాత్రి నానమ్మ ఒక్కతే చేతిలో దీపం పెట్టుకొని తీసుకొని దూరంగా ఉన్న కొండ దగ్గరకు వెళ్ళి ఒక పెద్ద చెట్టు కింద ఉన్న బండరాయి మీద ఫుడ్ పెట్టి వచ్చింది. కానీ ఇంట్లో నిద్రపోతున్న ఆరాధ్యకి మాత్రం ఒక పెద్ద నాగుపాము తనని వెంబడిస్తున్నట్టు భయంకరమైన కల వచ్చింది. ఆరాధ్య లేచి చూస్తే నానమ్మ పడుకొని ఉండడంతో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక అలా బయటకు వచ్చింది. రోడ్డులో ఒక వింత ఆకారంలో ఆకాశంలో ఎగురుతూ వెళ్తుంది. ఒక్కసారిగా ఉలిక్కిపడి పరిగెత్తి ఇంట్లో నానమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం ఆరాధ్య నానమ్మతో రాత్రి జరిగింది మొత్తం చెప్పింది. కానీ నానమ్మ మాత్రం, అది ఒక పీడకల అనడంతో నానమ్మ మరియు ఆరాధ్య ఇద్దరు కలిసి ఆ ఊరిలో జరిగే సంతకి వెళ్ళారు. ఇంటికి కావలసిన కూరగాయలు తీసుకొని ఇంటికి వస్తుండగా దారిలో వారికి ఒక పెద్ద పాము కనిపించింది. ఇద్దరు భయంతో పరిగెత్తారు. ఆరాధ్య వెళ్తూ తిరిగి చూడగా దారిలో ఒక దేవతామూర్తి విగ్రహం కనిపించి మాయమైపోయింది. అసలు ఆ ఊరిలో ఏం జరుగుతుందో ఆరాధ్యకి అస్సలు అర్థం కావడం లేదు. అదే రోజు రాత్రి ఆరాధ్య నిద్రపోతూ ఉండగా తన కలలో ఒక వింత ఆకారం కనిపించి, సమయం వచ్చింది మిత్రమా, వచ్చే అమావాస్యలోపు ప్రాణత్యాగం చేయకపోతే
ఈ ఊరిలో అందరూ చనిపోతారు అని చెప్పి మాయమైపోయింది. ఆరాధ్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి నానమ్మతో తన కల గురించి చెప్పింది. కంగారు పడిన నానమ్మ, "నువ్వు భయపడకు తల్లి. రేపుదయం మనం దగ్గరలో ఉన్న స్వామి దగ్గరికి వెళ్దాం" అని పడుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆరాధ్య మరియు నానమ్మ కలిసి కొండ గుహల్లో ఉన్న ఒక స్వామీజీని కలిసి మొత్తం వివరించారు. స్వామీజీ ఆరాధ్యతో, "నువ్వు ఈ ఊరికి ఒక మహోన్నత కార్యం కోసం వచ్చావు. చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. ఆ దేవత వారాహి అమ్మవారు నిన్ను కాపాడుతుంది" అని చెప్పి ఇద్దరిని పంపించారు. కానీ ఆరాధ్య నడుచుకుంటూ వస్తుంటే పూర్వం తనకి ఏదో జరిగినట్లు మరియు తనని ఎవరో ఫాలో అవుతున్నట్లు అనిపించి మొత్తం వెతికింది. ఎవ్వరూ కనిపించలేదు. అదే రోజు రాత్రి ఆరాధ్యకి నిద్ర రాకపోవడంతో ఇంటి బయటకు వచ్చి ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అంతలో ఆ ఊరి పెద్ద మరియు ఇంకో వ్యక్తి కలిసి అడవిలోకి వెళ్ళడం చూసింది. ఆరాధ్య చాలా స్లోగా వాళ్ళ వెనుక వెళ్ళింది. పాపారావు మరియు ఆ తాంత్రికుడు ఏవేవో పూజలు చేస్తున్నాడు. సడన్ గా ఒక పెద్ద ఆత్మ వచ్చి, "మీరనుకున్నది జరగాలి అంటే అమావాస్య రోజున పుట్టిన అమ్మాయిని బలి ఇస్తే మీరనుకున్నది జరుగుతుంది" అని చెప్పి మాయమైపోయింది. ఇదంతా చూసిన ఆరాధ్య నాన్నమ్మకి చెబితే తనని ఎక్కడి నుండి పంపించేస్తుంది అని అనుకొని ఎలాగైనా ఈ ఊరిలో ఉన్న రహస్యాన్ని కనుక్కోవాలి అనుకొని ఇంటికి వెళ్ళి నిద్రపోతుంది. మరుసటి రోజు ఉదయం ఆరాధ్య నానమ్మతో, "ఇక్కడ చాలా పురాతనమైన గుడి ఉంది కదా అని చాలా మంది అనుకుంటున్నారు. ఎక్కడ ఉంది నానమ్మ? నేను ఒకసారి కూడా చూడలేదు" అని అడిగింది. దానికి నానమ్మ, "వద్దు తల్లి, ఆ గుడికి దగ్గరగా వెళ్ళకు. చాలా భయంకరమైన ప్రదేశం. అక్కడికి వెళ్ళిన వారెవరూ తిరిగి రారు" అనింది. ఆరాధ్య, "మరి నువ్వెందుకు ప్రతి పౌర్ణమి రాత్రి అడవిలో దీపం పెట్టి ఫుడ్ పెడతావు" అని అడిగింది. "ఒకప్పుడు ఈ ఊరిలో ప్రజలందరూ ఎంతో సంతోషంగా జీవించేవారు. అలాగే ఈ ఊరిని వారాహి అమ్మవారు అన్ని గండాల నుండి కాపాడుతూ ఉండేవారు. ఒకరోజు హిమేష్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చో ఈ ఊర్లో ఇల్లు కట్టుకొని ఉండేవాడు. హిమేష్ చాలా మంచి వ్యక్తి. ఈ ఊరి సర్పంచ్ పాపారావు గారి కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇదే ఊరిలో ఉండేవారు. కానీ కొన్ని రోజులకు పాపారావు గారి కూతురు హఠాత్తుగా గుడి వెనక ఉన్న చెట్టు కింద శవమై కనిపించింది. ఊరు మొత్తం చాలా బాధపడింది. కానీ ఆ రోజు నుండి ఈ ఊర్లోకి కొత్తగా పెళ్ళైన అమ్మాయి వస్తే కొన్ని రోజుల్లోనే ఆ గుడి దగ్గరకు వెళ్ళి చనిపోతుంది అని కొంతమంది ప్రచారం చేశారు. అలాగే ఎంతో మహిమగల అమ్మవారు గుడిలో అపచారం జరుగుతుంది అని ప్రచారం చేసి గుడిని కూడా మూసేశారు. కానీ నాకొక రోజు కలలో అమ్మవారు కనిపించి ప్రతి పౌర్ణమికి గుడి దగ్గర ఉన్న బండరాయి పైన భోజనం పెట్టు అని ఆదేశించారు. దాంతో నేను అలాగే చేస్తున్నాను అని ఆరాధ్యత చెప్పింది. ఆ ఊరిలో ఏం జరుగుతుందో, అసలు పెళ్ళైన అమ్మాయిలు ఎందుకు చనిపోతున్నారు అని ఎలాగైనా తెలుసుకోవాలి అనుకుని ఆరాధ్య ఊరి పెద్ద పాపారావు ఇంటికి బయలుదేరింది. పాపారావు ఇంటికి వెళ్ళేసరికి అక్కడ పాపారావు చనిపోయి ఉంటాడు. ఊరి పెద్ద అయిన పాపారావు గారిని నాగదేవత అయిన 5 తలల నాగపాము కాటు వేసి చంపేసింది అని తెలుసుకున్న ఆరాధ్య ఒక్కసారిగా షాక్ అయి అలాగే నిలబడిపోతుంది. ఊరిలో జరిగే వింత సంఘటనలు ఎలా ఆపాలో, అసలు దీనికి ఎవరు కారణమని ఆలోచిస్తూ ఆరాధ్య ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా హఠాత్తుగా నాగదేవత కనిపించి, "ఆరాధ్య, నీ ప్రశ్నలకు సమాధానం కావాలంటే నువ్వు గుడి తలుపు తీయాలి" అని చెప్పి మాయమైపోతుంది. తనకి గుడికి ఏం సంబంధం ఉందో అర్థం కాక ఆరాధ్య టెన్షన్తో ఇంటికి వెళ్తుంది. అసలు పార్వతీపురం జరిగే వాటికి కారణం ఏమిటో వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే పిల్లలు. ఈ కథ మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.